పవన్ కళ్యాణ్ గారి కొండగట్టు పర్యటన సందర్భంగా మా ప్రయాణం అయితే హైదరాబాద్ నుంచి మొదలైంది కారులో. రాత్రి 2 గంటల ప్రాంతంలో నిద్ర నుంచి మేల్కొని రెడీ అయ్యి 3:30కు బయలుదేరితే కొండగట్టుకి వెళ్ళేసరికి దాదాపుగా 7 నుంచి 7:30 సమయం పట్టింది. అంటే దాదాపు 4 అవర్స్ జర్నీ పట్టింది. సో హైదరాబాద్, సిద్దిపేట, వేములవాడ వేములవాడ నుంచి సిరిసిల్ల, వేములవాడ నుంచి నేరుగా కొండగట్టుకు రీచ్ అయ్యాం. దారిలో అయితే ఈ యొక్క చలికి అక్కడక్కడ మంచు పడుతూ స్నో అయితే ఎక్కువగా ఉంది. సో మేము అక్కడికి వెళ్ళగానే దారి పొడవున అయితే కాంగ్రెస్ వాళ్ళు, జనసేన వాళ్ళు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారి రాక కోసం అయితే. సో మనకు చూడవచ్చు దారిలో మీకు కనబడుతున్నాయి ఇవన్నీ దారి పొడవున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు. ఇవి రిసార్ట్ దగ్గర చాలా ఎక్కువ వేశారు. ఆ తర్వాత ఎంట్రీ అవ్వడానికి పాస్ల కోసం నాతో ఉన్నటువంటి కొత్తగూడెం ఇన్ఛార్జ్ కార్తీక్ అన్న, అదేవిధంగా మరికొంతమంది జన సైనికులం అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంట్రీ పాస్లు మనతో వచ్చిన వాళ్ళకి ఇప్పిస్తూ, అదేవిధంగా అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. సో మొత్తానికైతే హాల్లోకి ఎంటర్ అయ్యాం. కళ్యాణ్ సార్ వచ్చే లీడర్స్ కోసం కేటాయించింది ఇది. అంటే తెలంగాణ నలుమూల నుంచిన జనసేన నాయకులు, కార్యకర్తలకు సంబంధించింది ఇది. అక్కడ కొత్తగూడెం ఇన్ఛార్జ్ కార్తీక్ అన్నతో పాటు నేను, మా ఫ్రెండ్ కూడా ఉండడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ. సో పవన్ కళ్యాణ్ గారి రాక కోసం ఎదురు చూస్తూ మేమైతే అక్కడ హాల్లో కూర్చున్నాం. పవన్ కళ్యాణ్ గారి రాక సందర్భంగా అందరం ఎదురు చూస్తున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. మనందరూ తెలుసు దారి పొడవున నీరాజనాలు, ఒకవైపు కొండగట్టులో శంకుస్థాపన కార్యక్రమం, అక్కడ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున. అసలు పవన్ కళ్యాణ్కి ఇంత జనం వస్తారా అని కొంతమంది అనుకోవచ్చు, కానీ వాళ్ళ అంచనాలను తలకిందులు వేస్తూ అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎట్లా ఉంది. ఆంధ్ర, తెలంగాణ అని కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి క్రేజే పవన్ కళ్యాణ్ గారికి రిపీట్ అయితే. వాళ్ళు ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేదు, రూపాయి వంచలేదు, పైసలు ఇవ్వలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం సొంత పైసలు ఖర్చు పెట్టుకొని స్వచ్ఛందంగా వచ్చారు. దీన్నే కావచ్చు నిజమైన అభిమానం అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా కారు మీద కూర్చొని కారు ఎక్కి నిలబడి వాళ్ళకి అభివాదం చేసిండు. ఎంత రిస్క్ ఉన్నా కూడా, ఎందుకంటే ఆయన కోసం రూపాయి వంచకుండా వచ్చిన కార్యకర్తలకి, అభిమానులకి ఆయన అభివాదం చేస్తూ ఆయన చూడడానికి ఎంతమంది వచ్చారో మన అందరికీ తెలుసు. వాళ్ళందరి కోసం ఆయన అయితే నిజంగా చాలా కష్టపడ్డారు రోజు. అదేవిధంగా ఆయనకు స్వాగతం కూడా ఈ రిసార్ట్లో, ఇది రిసార్ట్ బృందావన్ రిసార్ట్లో ఆయనకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా జన నీరాజనాల నడుమ పవన్ కళ్యాణ్ గారి పర్యటన అయితే ఆద్యాంతం అద్భుతంగా సాగింది. నిజంగా 1కి 10 కాదు 100 సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ జనం అక్కడికి రావడంతో ఆయన తప్పక కారు ఎక్కి నిలబడి రిస్క్ చేస్తూ మరి, ఎందుకంటే ఆయన కోసం వచ్చిన వాళ్ళకి ఆయన పక్కన పెట్టకుండా వాళ్ళ కోసం ఆయన కారు ఎక్కి మరి అభివాదం చేసిండు. ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం.